వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తెలుగు. నా పేరు స్మరత. చంద్రగిరి నియోజకవర్గం ఆగస్టు 23వ తేదీన వివిధ మండలాల్లో జరిగిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామ సభలలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేసిన విధంగా కాకుండా ఇప్పుడు ఏ పని కావాలన్నా ఏ పని చేయాలన్నా ముందుగా గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు చెప్పి తీర్మానించాలన్నారు. పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించి తద్వారా ప్రజలు వ్యాధుల బారిన పడకుండా చూడాలన్నారు. NREGS స్కీమ్ ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం శుభ పరిణామమన్నారు. గ్రామ పెద్దలు ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రాసుంటే దాని ప్రకారం చేసేవాళ్ళు. అటువంటి పరిస్థితి ఉండే వరకు ఏ తీర్మానం చేసినా ప్రజలను అనుసరించి ప్రజలకు చెప్పి చేయాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఈ రోజు ఐటీ మినిస్టర్ అయినటువంటి మన లోకేష్ బాబు గారు కూడా తీర్మానం చేసి గ్రామ సభలు అన్ని కూడా ప్రజల మధ్య జరపాలని ఒకరోజు నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు 23వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 13,500 గ్రామ సభలు జరుగుతా ఉంది. ఈ 13,500 గ్రామ సభల్లో సుమారు 1 కోటి మంది పాల్గొంటున్నారు. ఈ 1 కోటి మందికి కానీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున మాట్లాడి వివిధ రకాలు ఏపీగా చెప్పిన వివిధ రకాలుగా 36 పథకాలు, ఈ 36 పథకాలు మనం వాడుకోవచ్చు. దీనికి బడ్జెట్ మన రాష్ట్రానికి సుమారు 5,000 కోట్లు కేటాయించడం జరిగింది. మనం అనుకుంటే ఏదో విధంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయొచ్చు. దానికి నిదర్శనం మన చంద్రబాబు నాయుడు గారు. ఈ ఎన్డీఆర్ఎస్ అనుసరణ చేసి 5,000 కోట్లు తీసుకొచ్చి మన పెట్టారు మన రాష్ట్రానికి. అంటే మనం ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆలోచించండి. ఈ రోజు మన చంద్రగిరి నియోజకవర్గంలో నేను అనుకున్న అందరూ అధికారులు కానీ స్థానికంగా ఉన్న 6 మండలాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులతో మీటింగ్ పెట్టుకుని అందరినీ మాట్లాడితే ఒకటి డిసైడ్ చేసుకున్నాం. చంద్రగిరి నియోజకవర్గం సంవత్సరం లోపల ఎక్కడ కానీ డ్రైనేజ్ సమస్యలు ఉండదు. మాక్సిమం డ్రైనేజ్ సమస్యలు అంటే కాలువలు నిర్మించి కాలువలు పూర్తియాలి. మీరు చూస్తున్నారు ఊళ్ళలో మనకి కాలువలు ఉన్నాయి, కాలువలు ఊళ్ళో మాక్సిమం ఉంది. కానీ రోడ్డు చెత్త ఉంచుతాం, మన ఇంటి ముందు చెత్త కాలువలో పడుతుంది. కాలువలో పడినంటే బ్లాక్ అయిపోతుంది, నీరు పొందాలి, మళ్ళా రోడ్డు వస్తుంది. దాని ద్వారా దోమలు, ఆ దానిలో కలరా, మలేరియా, టైఫాయిడ్ అన్ని వచ్చి మనం జబ్బులు పడుతున్నాం. అది ఉండకూడదనే ఉద్దేశంతో ఆ కాలువని వెడల్పు చేసి దానిపైన మూతలేస్తే ఎక్కడ కానీ దోమల సమస్యలు ఉన్నాయి. ప్రాక్టికల్ ఎందుకు ఎంత చెప్తానంటే 2014-15లో మా సొంత ఊరు పులివర్తి వారి చెప్పి నిధులు ఆ రోజు 7 లక్షలు వేయడం జరిగింది. ఈ రోజు మా ఊళ్ళో దోమల ఎక్కడ కానీ డ్రైనేజ్ సమస్య. 72 కిలోమీటర్లు పంచాయతీరాజ్ శాఖ ఇచ్చిన ప్రకారం 72 కిలోమీటర్లు రోడ్డు సీసీ రోడ్ వేస్తే కంప్లీట్ అయిపోతుంది. దాని ఈ డ్రైనేజ్ సమస్య ఆ 72 కిలోమీటర్లు రోడ్డు వేసుకుని ఆ సమస్య కూడా తీసుకున్నాం. దాని తర్వాత శ్మశానానికి ఎక్కడెక్కడైతే కావాలో శ్మశాన కాంపౌండ్లు, స్కూల్స్ కి సంబంధించిన కాంపౌండ్లు, ఎక్కడెక్కడైతే అంగన్వాడీకి కావాల్సిన కాంపౌండ్లు, బిల్డింగ్ దాన్ని చేస్తే 3 సంవత్సరాలు మన చంద్రగిరి అభివృద్ధికి ముందుంటాం. అదేవిధంగా మీకు తెలుసు గత ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి జల్ జీవన్ కింద వాటర్ స్కీమ్స్ వస్తే రోడ్ ట్యాంకర్స్ కూడా ఈ మండలంలో కట్ట. దేనికి కట్టలేదంటే ఆ రోజు ఉన్నటువంటి నాయకులు పర్సంటేజ్ అడిగారు. ఒక ట్యాంక్ కట్టాలని ఏం మిగిలింది కాంట్రాక్ట్ పర్సంటేజ్ ఇచ్చుకోలేదు, అన్ని పనులు పెట్టినాయి. ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా స్థానికంగా ఆర్డబ్ల్యూఎస్ సంబంధించినటువంటి ఏఈ గారికి, డి గారికి అందరికీ ఒకే ఇన్ఫర్మేషన్ చేశారు. ప్రతి పంచాయతీలో ప్రతి చోట 20,000 లీటర్లు ఉందా అనుకోండి, ఎక్కువ జనాభా ఉంటే 40,000 లీటర్లు పెట్టండి. పెట్టి ఒక కాంట్రాక్టర్ కాకుండా అందరికి ఇచ్చి పని చేసి డెవలప్ చేద్దామని. అంటే ఈ 3 చేసామంటే మన చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధికి బాగుండేది. ఇల్లు లేని వ్యక్తుల స్థలాలు కానీ హౌసింగ్, ఒక ఇల్లు ఉంది, ఇల్లు పెట్టుకోవాలంటే విద్యారోజు కూడా అందరూ చేస్తారు. పార్టీలు అతీతంగా బిలో పార్టీ లేని అందరూ చేస్తారు. ₹1 లంచ్ చేద్దామమ్మా. ఎవరైనా మిమ్మల్ని లంచం అడిగితే ఎవరైనా నాకు చెప్పండి, నేను సాక్షి చేస్తాను. అదే మాట మీకు నేను చేసి పెడతాను.
మా లీడర్ని నేను ఏ విధంగా డెవలప్ చేయాలో నేను చూసుకుంటా. ఇక్కడ రేషన్ కార్డుతో పెన్షన్తో ఇంటికి ఇచ్చిన అంశాలు చేయాల్సిన బాధ్యత మీకు పనిలా మీకు ఏమో చేసి పెడతాను సభ తెలియజేసుకుంటున్నా. ఇక్కడ ఉండే అధికారులు కూడా విన్నపం సార్, ఇక్కడ ఉన్నటువంటి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ బిలో పావర్టీ లైన్ ఏ పార్టీని దొరుకుతుంది పెన్షన్ రేషన్ కార్డ్ అవసరమైన శాంక్షన్ చేయాలని ఈ సభాముఖంలో ప్రతి అధికారులు కూడా పనిచేసే వాళ్ళు సుమారు 894 మంది ఉంటారు. అంటే మిగిలిన ఒక 350 మంది సరిగ్గా లేదు. ఇక్కడ మీ ద్వారా మన ఏపీ గారు ఒక విన్నపం వాళ్ళు చేస్తారో అది కనుక్కోండి, లేదా ఆ జాబ్ కార్డ్స్ పనిచేసే వాళ్ళు ఎవరికి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలని కూడా మీరు కోరుకుంటూ, అదేవిధంగా ఇంకెవరైనా సరేమా మనకి ఎన్ఆర్ చేసిన చాలా మంచిది, ప్రతి ఒక్కరు చేయొచ్చు. ఇంట్లో కూర్చొని మా కష్టపడితే రోజు 6 గంటలు కష్టపడితే మనకు నెలకి 20 రోజులు 25 రోజులు చేసుకుంటే మనకు 10 నుంచి 15 రూపాయలు వస్తాయి. ప్రతి ఒక్కరు చేయండి. మనం ఎక్కడో పోయి అన్నింట్లోనో ఎవరు గుడ్డలో ఏ రకంలో పనిచేయాల్సిందా. ఊళ్ళో గ్రామ పెద్దలు ఉంటారు, ఈ ఊళ్ళో అందరూ కలిసిపోతే ఇది మంచి పని, ఇది చేయాలని చేస్తే మనకందరికి అనుసంధానం బాగుంటుంది. డబ్బు నెలకు 15 రోజులు డబ్బు మీ అకౌంట్ లో రేపు వస్తుంది. ఎవరు గ్రంథాలు చేయకుండా అందరూ బాగుండాల్సిన సభను తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా మండలానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మండలంలో 5850 జాబ్ కార్డ్స్ ఉంది. దీంట్లో యాక్టివ్ గా 4645 జాబ్ కార్డ్స్ అంటే 1000 కార్డు కింద యాక్టివ్ కాదా అది ఎక్కడెక్కడ కాలేదు చూసి దానికి సంబంధించి పంచాయతీ కూడా నేను ఈ మండలానికి కాదు మండలానికి సంబంధించి ఒక రిటైన్ ఎంప్లాయ్ పెట్టుకుని ప్రతి ఒక్కరికి ప్రతి పంచాయతీలో ఎవరెవరు వర్క్ చేయాలనుకున్నారో వాళ్ళందరికీ వచ్చే విధంగా కూడా నేను చర్యలు తీసుకుంటానని కూడా ఈ సభలో తెలియజేసుకుంటున్నా. జాయినింగ్స్ అన్ని ఉంటాయి. దాని తర్వాత నేను ప్రతి నెల ఎంఆర్ ఆఫీస్ దగ్గరకు వస్తా. ఎంఆర్ ఆఫీస్ దగ్గర కూర్చొని ఇదే విధంగా గ్రామ సభల్లో అక్కడే కూర్చొని ద్వారా ఎవరెవరైతే సమస్యలు